Hi everyone, this is Neeladri. Welcome to Neeladri Tech. Isometric ల్యాబ్ ప్రాక్టీస్ 4 కి అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 4 లో మనం ఈ డయాగ్రామ్ అయితే క్యాప్చర్ చేద్దాం. ముందుగా డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక లైన్ అయితే కనిపిస్తుంది 120 లెంత్, అలాగే ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ తీసుకుంటే 60 అయితే కనిపిస్తుంది. బేస్ నుంచి 15, అలాగే ఈ టోటల్ లైన్ హైట్ వచ్చి 45, ఎందుకంటే 60 - 15 = 45. సో అలాగే ఈ కాలమ్ యొక్క విడ్త్ తీసుకుంటే 15, అలాగే ఈ లెంత్ లేదా విడ్త్ అనుకోవచ్చు. సో ఇక్కడ కూడా 15, అంటే ఈ 4 కూడా సేమ్ వాల్యూస్తో ఉన్నాయి. సో ఈ హైట్ తీసుకుంటే మనకి 30 కనిపిస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ కూడా 30, అంటే ఈ హైట్ 30, సో ఈ మధ్యలో గ్యాప్ కూడా 30. సో ఈ మధ్యలో అయితే గ్యాప్ 50 అయితే కనిపిస్తుంది. సో ఈ డయాగ్రామ్స్ యొక్క డైమెన్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఈ లెంత్ అలాగే 60. సో ఇక్కడ మనకి రెండు ఐసోమెట్రిక్ సర్కిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇన్నర్ సర్కిల్ 15, అవుటర్ సర్కిల్ ఇక్కడ రేడియస్ అయితే స్పెసిఫై చేయలేదు, కానీ డిస్టెన్స్ ఉంది. సో డిస్టెన్స్ని బట్టి రేడియస్ ఎంత వస్తుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ అయితే క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ డయాగ్రామ్ని ఎక్కడ నుంచి క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేద్దాం అంటే చక్కగా మనం ఇక్కడ నుంచి చేద్దాం. సో ఈ ఏరియా నుంచి ఎక్కువ డైమెన్షన్స్ అని కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి, సో లేదు ఇక్కడ నుంచి అయినా మనం స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ డయాగ్రామ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఐసోమెట్రిక్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఐసోమెట్రిక్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో మనకు తెలుసుగా. డిఎస్ డ్రాఫ్ట్ సెట్టింగ్స్ కీవర్డ్ టైప్ చేసి సో ఐసోమెట్రిక్ స్నాప్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఐసోమెట్రిక్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ క్యాప్చర్ చేద్దాం. ఎల్ ఎంటర్. సో ఎల్ ఎంటర్. ముందుగా వెర్టికల్ లైన్ అయితే డ్రా చేద్దాం. 60 లెంత్, ఎస్కేప్. ఇప్పుడు హారిజంటల్ లైన్ అయితే హారిజంటల్ కాదు, సో ఈ లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం 120 లెంత్తో. సో 120 లెంత్తో ఈ లైన్ కూడా క్యాప్చర్ చేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఫస్ట్ కాలం అంటే 15, సో బేస్ కిందకి మనం ఎంత రావాలి అంటే 45 అని ఇందాక చెప్పుకున్నాగా. సో 45, అలాగే ఇక్కడికి 50 ఆల్రెడీ అక్కడ స్పెసిఫైడ్ కాబట్టి, అలాగే ఈ హైట్ తీసుకుంటే మళ్ళీ అగైన్ 45. సో అలా ఇలా వస్తే మళ్ళీ మనం 15, సో కిందకి అంటే బేస్ కిందకి మళ్ళీ అగైన్ 45. సో ఇప్పుడు ఈ లెంత్, సో అంటే ఇక్కడ 50 ప్లస్ ఇక్కడ 30, 80 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రిమైనింగ్ మనకు ఉండేది 40 కాబట్టి 40. సో ఈ లైన్ అయితే మనం ఈ ఎండ్ పాయింట్కి అయితే కలిపేయవచ్చు. సో ఈ డయాగ్రామ్ని అయితే మనం కొంచెం పక్కకైతే మనం మూవ్ చేద్దాం, ఎందుకంటే డయాగ్రామ్ ఒరిజినల్ డయాగ్రామ్కి బాగా దగ్గరలో వచ్చేసింది కాబట్టి టోటల్గా అన్ని ఎలిమెంట్స్ని మనం సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని అయితే కొంచెం మనం పక్కకి మూవ్ చేద్దాం. సో స్పేస్ సరిపోయేలాగా. సో అయితే ఇక్కడ వరకు మూవ్ చేద్దాం, స్పేస్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ఎల్ ఎంటర్. సో ఇక్కడ క్లిక్ చేసాం. ఇప్పుడు మనం ఆర్తో ఆఫ్లో పెట్టాం కదా, మళ్ళీ ఆన్లో పెట్టాం. ఇప్పుడు డైరెక్షన్ అయితే మనం చేంజ్ చేసాం. సో డైరెక్షన్ చేంజ్ చేసిన తర్వాత 60, ఇక్కడ 60, అలాగే ఇప్పుడు టాప్. సో F5 ప్రెస్ చేసాం. ఇక్కడ హైట్ 45 కాబట్టి సో మళ్ళీ అగైన్ ఇటు 15. సో మళ్ళీ బాటమ్కి రావాలి అంటే 30, అలాగే ఈ గ్యాప్ కూడా 30 కాబట్టి 30. సో మళ్ళీ హైట్ 15 ఆల్రెడీ మనకు తెలిసిందే, 15 గా 30. సో 30 హైట్ మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ విడ్త్ 15, ఎస్కేప్. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి 15, అలాగే ఇటు సైడ్ రావాలి. F5 ప్రెస్ చేసాం. ఇక్కడ కూడా 15, ఎస్కేప్. ఈ కాలం అయిపోయింది. ఇప్పుడు ఈ కాలంకి వద్దాం. సో ఇటు 15, అలాగే డైరెక్షన్ చేంజ్ చేసి ఇటు కూడా 15, అలాగే డైరెక్షన్ చేంజ్ చేసి ఇటు కూడా 15, ఎస్కేప్. ఇప్పుడు ఈ లైన్ నుంచి బాటమ్కి సో F5 ప్రెస్ చేసాం. కిందకి 30 లెంత్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి, సో అలాగే ఇప్పుడు మనం డైరెక్షన్ చేంజ్ చేసి ఇక్కడికి 15తో ఈ కార్నర్లో లైన్ అయితే క్లోజ్ చేసాం. అలాగే ఇక్కడ మనం లైన్ తీసుకొని సో F5 ప్రెస్ చేసి డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం. చేంజ్ చేసి ఇంటర్నల్ లైన్ కనిపించదు కాబట్టి సో ఈ లైన్ అయితే ట్రిమ్ చేసేసాం. సో ఈ ఎలిమెంట్ అయితే ఫినిష్ అయింది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ని క్యాప్చర్ చేద్దాం. ఎల్ ఎంటర్. ఇక్కడ నుంచి మళ్ళీ 15 లెంత్. సో అలాగే ఇటు రావాలి కాబట్టి ఇటు 15, అలాగే ఇటు 15, ఎస్కేప్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ చేసి కిందకి సో F5 ప్రెస్ చేసాం. డైరెక్షన్ చేంజ్ అయింది. కిందకి ఆల్రెడీ ఇక్కడ 30 స్పెసిఫైడ్ కాబట్టి సో 30 అయితే మనం సో ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసాం. ఇక్కడ కూడా 30. ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసాం. ఇక్కడ కూడా 30. సో ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేసాం 15, అలాగే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసి F5 ఇక్కడ కూడా 15, మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసాం F5 ఇటు 15, మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసాం ఇటు 15,
ఎస్కేప్. ఇప్పుడు ఎల్ ఎంటర్. సో మళ్ళీ F5 ప్రెస్ చేసి డైరెక్షన్ కిందకైతే వచ్చాం. ఇక్కడ హైట్ 30 అని ఆల్రెడీ మనం ఇక్కడ క్యాప్చర్ చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ F5 ప్రెస్ చేసి ఇటు వచ్చాం. ఇటు నుంచి డిస్టెన్స్ అయితే మనకి 15 కనిపిస్తుంది. ఎస్కేప్, ఎల్ ఎంటర్. ఇక్కడ కూడా లైన్. సో మళ్ళీ F5 ప్రెస్ చేసి డైరెక్షన్ చేంజ్ చేసాం. ఇప్పుడు ఇంటర్నల్ లైన్ అయితే మనం డిలీట్ చేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ లైన్ పైనుంచి సో మళ్ళీ F5 ప్రెస్ చేసాం. సో ఇటు కిందకి అంటే టాప్ బాటమ్కి మనం లెంత్, సో ఈ హైట్ 45 కాబట్టి 45 ఎంటర్ ప్రెస్ చేస్తే 45 అయితే లైన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో మనకి టోటల్ 60 కాబట్టి 60 అంటే ఈ లైన్కి అయితే అటాచ్ అవ్వాలి. అటాచ్ అయిపోయింది చక్కగా. సో ఇప్పుడు ఈ ఎండ్ దగ్గర నుంచి మళ్ళీ F5 ప్రెస్ చేసి ఈ డైరెక్షన్లోకి అయితే ఈ ఎలిమెంట్ వరకు అయితే మనం ఎలిమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ రకంగా బ్యాక్ సైడ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి మనం కలర్ని కూడా మార్చేసే ప్రయత్నం చేద్దాం. సో అన్ని ఎలిమెంట్లని సెలెక్ట్ చేసేసాం. సో కలర్ అయితే ఎల్లో, అలాగే లైన్ వెయిట్ కూడా అప్లై చేసేద్దాం 0.30. సో మనకి కొంచెం క్లారిటీ కోసం. సో ఇప్పుడు ఈ లైన్ అయితే క్యాప్చర్ చేయాలి. ఇటు నుంచి 60 కాబట్టి సో ఇటు నుంచి 30కి అయితే మనం ఒక లైన్ క్యాప్చర్ చేస్తే సెంటర్ పాయింట్ని అయితే మనం చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు 30 లెంత్తో. ఇప్పుడు ఇక్కడ చిన్న సర్కిల్, ఐసో సర్కిల్, ఈఎల్ ఎలిప్స్ ఐ ఐసో సర్కిల్. సో ఈ ఎండ్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత రేడియస్ 15 కాబట్టి ఈ ఎలిమెంట్ని అయితే మనం చక్కగా క్యాప్చర్ చేసేసాం. సో ఇప్పుడు ఈ పై ఎలిమెంట్ అంటే ఇక్కడ టోటల్ మనకి 60 కాబట్టి ఎలిప్స్ ఈఎల్ఐ ఐసో సర్కిల్ రేడియస్ మనకి 30 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎలిమెంట్ని మనం కిందకి కాపీ చేసుకుందాం. సో కాపీ కమాండ్ కొట్టి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి డైరెక్షన్ చూపించి, సో డైరెక్షన్ రాంగ్లో ఉంది కాబట్టి మనం F5 కొట్టి డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం. సో హైట్ అయితే మనకి 15 కాబట్టి 15 వరకు మూవ్ చేస్తే కాపీ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ అయితే క్యాప్చర్ చేయాలి. సో ఈ క్వాడ్రంట్ దగ్గర నుంచి ఈ క్వాడ్రంట్. ఇప్పుడు మనం అన్వాంటెడ్ లైన్ అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ రెండు ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి లోపల ఉన్న అన్వాంటెడ్ లైన్ అయితే మనం రిమూవ్ చేసేసాం. అలాగే ఇప్పుడు సో ఈ లైన్తో ఇక్కడ క్వాడ్రంట్ లైన్కి అయితే ట్యాంజెంట్ లైన్కి అయితే మనం కలిపేయచ్చు. సో ముందుగా డైరెక్షన్ అయితే చేంజ్ చేద్దాం. చేంజ్ చేసేసి ఇక్కడ ట్యాంజెంట్కి అయితే మనం కలిపేసాం. సో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ అండ్ ఈ లైన్ రెండు లైన్లు సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఉన్న అన్వాంటెడ్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ అన్ని ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి సో ఈ ఎలిమెంట్కి కూడా మనం కలర్ అయితే చేంజ్ చేసేద్దాం. కలర్ మార్చేసాం. అలాగే లైన్ వెయిట్ కూడా మార్చేద్దాం. ఎస్కేప్. సో ఓకే, ఈ లైన్ కూడా డిలీట్ చేసేద్దాం. సో ఈ రకంగా మనం ఈ డయాగ్రామ్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఓకే, సో ఐసోమెట్రిక్లో మనం డయాగ్రామ్స్ని అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ముందైతే డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ని మనం ప్రాపర్గా అయితే అర్థం చేసుకోవాలి. సో ప్రాపర్గా డైమెన్షన్ని అర్థం చేసుకుంటే డయాగ్రామ్ని ఆర్థో మోడ్లో డైరెక్షన్ చేంజ్ చేసుకొని మనం చాలా ఈజీగా అయితే మనం క్యాప్చర్ చేసేయచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.